ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమాన్ని దినించి చిరుకైన వెలుగునాన్ని గురించి మరో సూర్యదనిచ్చారు. ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చినందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాసులతో మనతో ఉండేలాగున దేవుని పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి అయ్యా గడిచిన రాత్రి నాయన కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క నూతన దినాన్ని మరో సూర్యోదయించినందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రోజంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చోట మనం భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని ఉన్నాయన. అయ్యా మా యొక్క పనుల ద్వారా మీరు మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని మీ కృప చూపించండి. మీ సహాయాన్ని దయచేయండి ఆయన. మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి ఆయన తండ్రి. అయ్యా మీ కృపతో నింపండి, మీ కనికరంతో నింపండి ఆయన తండ్రి. ఎంతమంది ప్రార్థన అవసరం కోరిన వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. అయ్యా మీ కృపతో మమ్మల్ని అందరినీ నింపండి తండ్రి. ఈరోజు ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఎంతకాలం కాచి కాపాడారు తండ్రి. నూతన సంవత్సరం దయకీటనిచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఆయన ఈరోజు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు తండ్రి. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి, ఫలించే వారిగా ఉండి తండ్రి. అనేకులకు ఆయన తండ్రి ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ సహాయాన్ని ఇవ్వండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది నాయన తండ్రి తమ వీళ్ళని పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. మీ కృపలో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని సహాయం ఉంది తండ్రి. మీ అందరూ నిరీక్షించేత ఆదరింపబడి నాయన మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరొకసారి నాయన ఈ రోజంతట్లో నాయన మీ కృపలో ఉన్న భద్రపరచండి, కాచి కాపాడండి, మరి ఆకుపోకలను కాచి కాపాడండి, ప్రతి పనులు తోడుగండి, విజయాన్ని అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్న మీకు వందనాలు చెల్లిస్తాను. తిరిగి రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనేంత వరకు మీ కృప, కాపుదల, భద్రత మాతో ఉంచమని సమస్త మీ చేతిలో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రతి మాలి కొనియాడి నేను వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడేళ్ళను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.